అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన చర్యలు చేపట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సర్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు ప్రతిపక్షాలు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ టీఎంసీ వెల్లడించింది. అయితే టీఎంసీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపు మాత్రం వివాదాస్పదంగా మారుతుంది. 40,000 నుంచి 1,00,000 మంది ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపణలు గుప్పిస్తున్నారు. భవనీపూర్ నియోజకవర్గంలో 40,000 ఓట్లను తొలగించారనేది మాత్రం మమతా బెనర్జీ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇప్పటికే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తొలగింపు కూడా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల అధికారిని అభిశంసించాలన్న మమతా ప్రతిపాదన వైపే విపక్షాలు కూడా మొగ్గు చూపేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. భారతదేశంలో రాజ్యాంగపరమైనటువంటి పదవి భారత ఎన్నికల ప్రధాన అధికారి పదవి. అయితే ఈ పదవిని తొలగించడం అంత ఆషామాష విషయం కాదు. ఎందుకంటే భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తితో పాటుగా భారత జడ్జిని ఏ విధంగా అయితే తొలగిస్తారో అదే ప్రాసెస్ ప్రకారమే సిఈసిని తొలగించేటువంటి యోచన ఉంటుంది. దీనికి రాజ్యసభతో పాటుగా లోక్సభలో కనీస సభ్యులు మాత్రం సంతకాలు చేసిన తర్వాతే ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేటువంటి ప్రక్రియ ఉంటుంది. కానీ మమతా బెనర్జీ మాత్రం సిఈసి పైన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, మొత్తం మీద వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారత ఎన్నికల ప్రధాన అధికారిని తొలగించాలి అనేది మాత్రం అభిశంసన చర్యలకు చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే లోక్సభ స్పీకర్ తొలగింపు అంశమే చర్చనీయాంశంగా మారితే సో మమతా బెనర్జీ ప్రతిపాదించినటువంటి ఈ అభిశంసన తీర్మానానికి ప్రతిపక్షాలన్నీ కూడా ఆమోదించేటువంటి అవకాశం ఉందా? మద్దతు ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఏమైనా కనబడుతున్నాయా? పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా అటు పశ్చిమ బెంగాల్కు సంబంధించి కానీ ఇటు దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కమిషన్ ముఖ్యంగా ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. సో దాదాపు చాలా లక్షల వేల ఓట్లను తొలగిస్తా ఉన్నారు. ఎందుకు అంటే మెజారిటీ ఉన్నటువంటి స్థానాల్లో ఏదైతే మమతా బెనర్జీకి సంబంధించినటువంటి టీఎంసీ ఉన్నటువంటి ఈ మొత్తం కూడా అంటే మెజారిటీ ఉన్న దగ్గర మమతాకు మెజారిటీ ఉన్న దగ్గర అన్ని ఓట్లు కూడా తొలగిస్తున్నారంటూ ఆమె విమర్శలు చేస్తా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో భారీ పేర్లను తొలగించారనేది ప్రధాన ఆరోపణ. దానికి సంబంధించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ పై అభిశంసన తీర్మానం అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ అలాగే ఇతర వామపక్షాలు కూడా మద్దతు ఇస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ కు సంబంధించి ఏదైతే ఈ ఎస్ఐఆర్ ఉందో, ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెంటివ్ రివిజన్, దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. సో 40,000 నుంచి 1,00,000 వరకు కూడా ఓటర్లు తొలగిస్తా ఉన్నారు. బీజేపీ ప్రలోభం పెడితే మరి ఎన్నికల కమిషన్ అనేది పారదర్శకంగా అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కానీ అటు దేశవ్యాప్తంగా కానీ సో ఒక పార్టీకి సంబంధం లేకుండా ఈ పారదర్శకతగా చేయాలి అంటూ కూడా ఆమె చేస్తా ఉన్నారు. కానీ ఎక్కడైతే లోకల్ గా ఉన్నటువంటి పార్టీలు, రాష్ట్రంలో పట్టున్నటువంటి పార్టీలు ఏవైతున్నాయో వాటికి మొత్తం కూడా వాళ్ళకు సానుకూలమైన ఆ ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ఓట్లను అన్నిటి కూడా తొలగిస్తున్నారంటూ ఇప్పటికే ఆమె విమర్శలు చేస్తా ఉన్నారు. గత కొన్ని రోజులు కూడా ఆమె పోరాడుతా ఉన్నారు. ముఖ్యంగా దీంతో అటు సుప్రీం కోర్టులో కూడా పెద్ద ఎత్తున ఆమె పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ లో కూడా పెద్ద ఎత్తున ఆమె స్పెషల్ గా దాదాపు ఎన్నికల కమిషన్ కి దాదాపు 6 లేఖలు రాసినట్టు తెలుస్తా ఉంది. ఆ 6 లేఖల్లో కూడా ఎక్కడ కూడా న్యాయం జరగకపోవడం, రిప్లై కూడా సరిగా ఇవ్వకపోవడం. సో మళ్ళొకసారి ఏదైతే ఈ టీఎంసీకి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తరుణంలోనే ఆమె సుప్రీంకోర్టులో కూడా ఆమె హాజరయ్యారు. హాజరైన తరుణంలో నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే నేను మాట్లాడతాను, నాకు చాలా సమస్యలు ఉన్నాయి దీనిపైన, ఈ ఎన్నికల కమిషన్ పైన అంటూ కూడా ఆమె అన్నారు. సో దానికి అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు కూడా సమయం ఇచ్చారు. దాంట్లో ముఖ్యంగా ఆమె చాలా కొన్ని అంశాలను పేర్కొన్నారు. అంటే ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది, మా పార్టీ బలం ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ మొత్తం ఓటర్లను మాకు సంబంధించినటువంటి ఏదైతే సానుకూలంగా ఉన్నటువంటి ఓటర్లు అన్ని కూడా తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఎన్నికల కమిషన్ తో భేటీ అయినప్పటికీ కూడా నాకు కరెక్ట్ గా వాళ్ళు సమాధానం ఇవ్వట్లేరు అంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితి ఉంది. సో అక్కడ జస్టిస్ కూడా, సుప్రీంకోర్టు జస్టిస్ కూడా సానుకూలంగా స్పందించారు. ఓకే, అంటే మీరు చెప్పే దాంట్లో వాస్తవం లేకపోలేదు. సో వాళ్ళకి ఈసీ కూడా వాళ్ళకి ఒక నోటీస్ అయితే ఇచ్చిన పరిస్థితి, మళ్ళీ కౌంటర్ దాఖలు చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. దాంతో పాటు ఏదైతే
ఈ వామపక్షాలకు సంబంధించి కూడా ఇటు టీఎంసీ ఏదైతే ప్రతిపాదించిందో దాని ఇండియా కూటమి కూడా సానుకూలంగా స్పందించి అందరి కలిసి మనం ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పేసి కూడా ప్రస్తుతం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే మొత్తం ఇటు రాహుల్ గాంధీ గానీ ఇటు వామపక్షాలు సతీష్, గతంలో కూడా 2024 ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఓటర్ల జాబితాకి సంబంధించి ఓట్లకి సంబంధించిన అవకతవకలు జరిగినాయి అనేటువంటి అంశంతో ఇదే విధంగా కూడా రాహుల్ గాంధీ చర్యలు ఇవి తీసుకోవాలి ఈసీ మీద అనేసి అప్పుడు కూడా అభిశంసన తీర్మానాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇండియా కూటమికి అంత బలం కూడా లేనటువంటి సందర్భంలో సో ఎన్నికల అధికారాన్ని తొలగించేటువంటి స్ట్రెంత్ లేనటువంటి పరిస్థితిలో సో ఇలాంటి చర్యలు ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయంటారు? అంటే ముఖ్యంగా ఈ చర్య ఒకవేళ నిజంగానే ఎన్నికల కమిషన్ ని ఒకవేళ మనం అంటే ఎన్నికల కమిషన్ ని రిమూవ్ చేయాలంటే తీసేయాలంటే కూడా అది పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఒక సుప్రీంకోర్టు న్యాయవాదిని ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి న్యాయమూర్తులను ఎలాగైతే తొలగిస్తారో దానికి సంబంధించి కూడా మొత్తం ఉభయ సభల్లో ఆమోదం పొందాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమికి అంత మరి వెసులుబాటు లేదు. మరి కూటమిలో అందరూ కూడా అంటే బీజేపీకి అనుకూలంగా ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి అక్కడే ఉభయ సభలో రాజ్యసభలో గానీ లోక్సభలో గానీ రెండు సభల్లో కూడా ఇటు కూటమికి తక్కువే ఉంటది కాబట్టి కానీ న్యాయపరంగా కొట్లాడతాము, ఇది ఒకవేళ అవుతుందా అవ్వదా అనేది కూడా ఒక పక్కన పెడితే సో ఇది ముఖ్యంగా ఇది ఒకవేళ జరగాలంటే ఇది రాజ్యాంగబద్ధంగా జరగాలంటే మాత్రం దీనికి సంబంధించి 2/3 మెజారిటీ ఆమోదం తీర్మానం అయితే పొందాల్సి ఉంటది. మరి దానికి వీళ్ళ దగ్గర ఏదైతే ఇప్పుడు ఈ ఇండియా కూటమి ఉందో ఇండియా కూటమి దగ్గర అంత ప్రాబల్యం అయితే లేదు. సో ముఖ్యంగా రాజకీయంగా ఒత్తిడి పెంచడానికే మమతా బెనర్జీ ప్రస్తుతం అయితే పోరాడుతోంది. ఆ పోరాటంలో ఇండియా కూటమి కూడా తోడ్పాటు అవుతా ఉంది. ముఖ్యంగా ఈ అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా గతంలో చాలా విమర్శలు చేసినాయి. అంటే ఎన్నికల కమిషన్ సంబంధించి కూడా మొత్తం అంటే ఏకపక్షంగా ఎస్ఐఆర్ తీసుకొస్తా ఉన్నారు. మొత్తంగా పార్టీలు ఎక్కడెక్కడ ప్రభావితం చేస్తున్నాయో అక్కడ పెద్ద ఎత్తున ఈ ఓట్లను రిమూవ్ చేస్తున్నారు అనేది కూడా పెద్ద చర్చనీయాంశం ఉంది. గతంలో ఏదైతే ఈ 58 లక్షల ఓట్లు అయితే ఏదైతే తీసారో దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారి చర్చనీయాంశంగా మారిన పరిస్థితులు అయితే కనబడ్డాయి. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద దేశవ్యాప్తంగా అత్యంత కీలకమైన రాజ్యాంగబద్ధమైనటువంటి పదవైనటువంటి భారత ఎన్నికల కమిషనర్ సో జ్ఞానేష్ కుమార్ పైన అభిశంసన తీర్మానానికి మాత్రం ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నాయి. సో ఈసారి ఈ చర్య ప్రతిపక్షాలకు సంబంధించి వెస్ట్ బెంగాల్ నుంచి ప్రారంభమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గతంలో 2024 సాధారణ ఎన్నికల తర్వాత రీసెంట్గా జరిగినటువంటి బీహార్ ఎన్నికల తంతు సమయంలో కూడా ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తుంది, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది అనేది మాత్రం ప్రతిపక్షాలు మరి ముఖ్యంగా ఇండియా కూటమి నుంచి భారీగా విమర్శలు పరిస్థితి కనబడుతుంది. తాజాగా సిఈసిని తొలగింపుకు సంబంధించి అభిశంసన తీర్మానానికి కూడా అన్ని పక్షాలు సిద్ధమవుతున్నటువంటి తరుణం కనబడుతుంది. కానీ ఇక్కడే ఒక చిన్న కొసమెరుపు కనబడుతుంది. ఎందుకంటే ప్రధాన ఎన్నికల అధికారిని తొలగించేంత బలం ప్రతిపక్షాలకు లేనప్పటికీ సో ఉన్నటువంటి అవకాశాన్ని ఒకసారి పరిశీలించాలి. సో రాజకీయంగా దీన్ని కొంతవరకు కూడా ప్రతిఘటించే విధంగా విమర్శనాత్మకంగా చేయాలి అనేది మాత్రం ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి చర్య. సో రాజకీయ పార్టీలతో ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. సో వెస్ట్ బెంగాల్లో మాత్రం ఓటర్ల జాబితాను సంస్కరించేందుకు ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను కూడా చేపట్టింది. సో రీసెంట్ గా బీహార్ ఎలక్షన్ టైంలో సర్ విధానాన్ని కూడా రాహుల్ గాంధీ తీవ్రంగా ఎండగట్టారు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా అధికార పక్షం పైన ప్రతిపక్షాలన్నీ కూడా తొలగింపు తీర్మానాల వైపు అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తొలగింపుకు సంబంధించినటువంటి తీర్మానాన్ని ఇచ్చినటువంటి సిచ్యువేషన్. తాజాగా భారత ఎన్నికల సంఘం అధికారికి సంబంధించి భారత ఎన్నికల సంఘం అధిపతికి సంబంధించి తొలగింపుకు సంబంధించి అభిశంసన తీర్మానం ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ మొత్తం వ్యవహారం చూసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికల వేళ ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాల ఆరోపణలు గుప్పించినటువంటి నేపథ్యంలో సో ఇది ఏ విధంగా ఉండబోతుంది? మరి ముఖ్యంగా అభిశంసన తీర్మానానికి ఇతర పక్షాలన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం కనబడుతుందా? ఒకవేళ పూర్తి స్థాయిలో లోక్సభలో రాజ్యసభలో మద్దతును సేకరించి అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టినా సో ఆ తీర్మానం పాస్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి స్ట్రెంత్లో ఎక్కడ కనబడట్లేదు. సో ఇలాంటి సమయంలో ఇండియా కూటమి ఏ విధంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం
అవకాశాలు కనబడుతున్నాయి. కేవలం ఒక తీర్మానాన్ని ఇచ్చి 2 సభల్లోనూ సర్ విధానాన్ని ఎండగట్టేటువంటి ప్రక్రియ ఏమైనా చేపట్టబోతున్నారో, కర్ణాటక ఎలక్షన్స్లో 2024లో ఏదైతే జరిగిందో సో ఆ అంశాన్ని ప్రధానంగా బేస్ చేసుకొని కూడా రాహుల్ గాంధీ ఇప్పటికే పదే పదే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒకవైపు లోక్సభ స్పీకర్కు అభిశంసన తీర్మానం ఏ విధంగా అయితే అవిశ్వాస తీర్మానం ఇచ్చారో, సో ఎన్నికల కమిషన్కి సంబంధించి కూడా అభిశంసన తీర్మానం ద్వారా ప్రతిపక్షాలు మాత్రం రాజకీయ పరంగా దేశవ్యాప్తంగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.